ఏమి ధేయత, నీ కాలపు కురలక్షణాలు ఏవి నీకు నచ్చాడే? అది కారం లేవక్కర్లేదు, కూర్చోండి. మా ఆవిడ, మా అమ్మాయి, అమ్మగారు నాన్నగారు పిల్లల్ని చూసి వెళ్ళారు. వాళ్ళే నాకు రాచారండి. నాన్నగారు కాస్త జ్వరంగా ఉందంట, వాళ్ళు రావడానికి కుదరలేదు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఆ కాఫీ తాగొద్దని నాన్న. ఏమ్మా? పాలు మంచివి కావు. అదే పర్లేదండి, థ్యాంక్స్. బాలాజా బాబు, బాగుంది, ఫస్ట్ క్లాస్. ఆవిడ ఎందుకు తాగుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగమనండి. మాట్లాడు. అదే మాట్లాడాల్సింది ఏం లేదండి. ఇన్ఫాక్ట్ నాకు పెళ్లి చూపులు కొత్త, మా వాళ్ళు చూడమన్నాను, చూశాను అంతే. బావగారికి వెళ్ళి నేను వెళ్ళి మా నాన్నగారి చేత ఉత్తరం రాస్తానండి. కార్ దగ్గరికి ఎటు వెళ్ళాలో చెప్తే. అది కాదు, మళ్ళీ అంత దూరం ఇప్పుడు ఏం ప్రయాణం చేస్తారు? ఈ రాత్రికి ఎక్కడ విశ్రాంతి తీసుకోండి. రాత్రి అంటే మళ్ళీ భోజనాలు ఉంటాయి. రేపు పొద్దున్న నాకు ఆఫీస్లో పని ఉంది, వస్తానండి. కార్ ఏమైందండి? యాక్చువల్లీ ఇరిగిపోయిందండి అయ్యా. ఈ ఊళ్ళో మెకానిక్లు ఒకడు ఉన్నాడండి, వాడేమో సామాన్ల కోసం మద్రాసు వెళ్ళాడంట. రేపు పొద్దున కానీ రాడు. పోన్లేండి, రాత్రికి గుండు పోదురు కానీ. వద్దండి, నేను వెళ్ళిపోతాను. ఎట్టా వెళ్తారు బాబు? ఈ పాటికి చివరి బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటది. ఇక కాఫీ ఇవ్వమని చెప్పు నాన్న. ఏమి అన్నే, ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాటలను చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం గీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను. తప్ప? చూస్తూనే ఉన్నానే. గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను, వయస్సు దాటిపోయింది. నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించాయేమో. ప్రైవేట్ కంపెనీలో నాకే ఒడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను, సావనా? అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. ఏమన్నా బాబు గారు, ఇటు. హలో పాపారావు గారు, ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే, పేపర్ వచ్చినట్టుందే. వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు? మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎన్నింటి వాడు అబ్బాయి? అదే ఆ బొంబాయి కుర్రాడు, వాడిది. వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా, పీరువ తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగేం లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలేవారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి? ఎవరివి? ఏమో నాకే తెలుసండి. రాత్రి టీ నగర్ గుళ్ళో హరికథగా వెళ్ళారండి. అక్షరాలా నేను చెప్పినట్టు చేస్తానంటే నేను సలహా ఇస్తారా? చెప్పరా బాబు, నువ్వేం చెప్పినా చేస్తాను. రేపు నువ్వు ఆఫీసు బయలుదేరుతావు కదా? లేదండి, రేపు నేను ఆఫీస్ సెలవు పెట్టాను. మాస్టారు, మిమ్మల్ని కాదండి. కరెక్ట్, నేను అదే అనుకున్నాను. దెబ్బలా తగిలింది. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? నేను వెళ్తున్న ఆటో లారీని డాష్ ఇస్తే తిరగబడింది. ఏది తిరగబడింది? వచ్చి డోవస్టార్, లారీనా ఆటోనా? భలే జోకేశాను కదా. మా అదృష్టం తిరగబడింది. ఆటో తిరగబడింది డాక్టర్. యాక్సిడెంట్ కేసు యాక్సెప్ట్ చేయకూడదమ్మా. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. టేక్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. ప్లీజ్ డాక్టర్, బ్లడ్ ఎలా కారిపోతుందో చూడండి. ఇప్పుడు అంత దూరం తీసుకెళ్లాలంటే ప్లీజ్ డాక్టర్. ఓకే, మీకోసం రిస్క్ తీసుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్ దిస్ ఫర్ యూ. 5-6 కుట్లు పడతాయి. 5-6 స్టిచెస్. సార్, ఏమిటి ఇంకో పేషెంటా? అక్కడ ఉండమను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్. కాదు సార్, అప్పులు వాడు వచ్చాడు. అయినా సరే అక్కడ ఉండమను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్. ఇన్ పేషెంట్ గా చేరిస్తే మంచిది. రూమ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఆల్ రూమ్స్ ఆర్ వేకెంట్. రండి, కమి. ఇదే నా హాస్పిటల్లో ఉన్న మంచి గది. ద బెస్ట్ రూమ్ ఇన్ మై హాస్పిటల్. చూసారా, సాటిన్ క్లాస్, ఫ్యాన్, వెరీ గుడ్ ఫ్యాన్. కమ్ ఆన్, క్యారీ ఆన్. ఈయన కుత్తరం రాసేవాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈనాగాత్యం మండిపోను.
చెప్తా ఏమండి ఏమండోయ్ పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్ ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా? నా మొహంలో ఉన్నాయి. మరీ అంత అసహ్యంగా లేవులండి. మీ ఆయన కావాలా? మేడ మీద ఉన్నాడు. ఏమండి లేవండి, ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి? ఉత్తరం. ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి. నాకా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ అయిపోయింది. నీ మీదొట్టు. నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నా కేసు చూడవే. ఒక బెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను. నాకిద్దరు కూడానా? ఓ 4 రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంగితం లేదు సరే, పెళ్ళైన వాడిని జుట్టు నెరిచిన వాడిని ప్రేమించడానికి ఆ పీరికెలా బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకు రండి, మీ పని చెప్తాను. అది కాదే భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు, పళ్ళపొడి కూడా ఇవ్వదు. సికండి. ఇదిగో ఇక్కడేం జరగలేదు. వెళ్ళండి 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 రా బాబు. ఏనండో పని అయిపోద్ది. మీరెవరండి? మీరు జాన్ ఉస్తాద్ ఉమామహేశ్వరరావు గారని మన ఆస్థాన్ రౌడీ. ఇదంతా పెట్టుకోకండి, బాగుండదు. బాబు తీయండి, మెడ మీద కాడెట్టినట్టుంది. దేవమ్మ గారిని మర్యాదగా పెళ్లి చేసేసుకోండి, లేకపోతే నా సంగతి తెలియదు. ఇప్పటికే 9 మటర్లు చేశా. మా అన్న 10 చేశాడు. ఆడికంటే ఒకటి తక్కువ చేశానని రోజు వేసిస్తా ఉన్నాడు. ఇవాళ ఒకటి పూర్తి చేసేసి ఆడితో కలిసిపోతా. వేసానండో పని అయిపోద్ది. అల్లుడు గారు, అల్లుడు అని పిలవకండి. అమృతాంజనం కంటూ పెట్టినట్టుంది నాకు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవడం శ్రేయస్కరం కాదు. అల్లుడు గారు, నా బిడ్డకు అన్యాయం చేయకండి. వేసానండో పని అయిపోద్ది. ఎద్దుగారు ఉండరా? ఏమంటారు అల్లుడు గారు? ఓహో, కృష్ణ పరమాత్మ. నోరు మీరా బండగల గుమ్మడికాయంత పొరలో చెంచాడు మెదరకుండా లేదు. కృష్ణ పరమాత్మ అయితే నెత్తి మీద పింఛ ఉంటుంది. మీరెవరో శ్రీరామచంద్రుడు అయి ఉంటాడు. దొందే ఊరుకనే. పాపారావు ఇంటికి ఏ వేషం అంటారు? రావుడా కృష్ణుడా? కాటిసీల్లో హరిశ్చంద్రుడు. అవునండి, చేతులు కథ ఉంది కదా. రాత్రితో డ్రామా కంపెనీ వాళ్ళు నాటకం ఇస్తున్నారు. స్టేషన్ లో పెట్లు పెట్టి పడుకున్నారు. పోనీ వేసానండి, పని అయిపోద్ది. ఆయన వీళ్ళెవరా? ఊరుకోండి, చేతులు కథ ఉంది. పాపారావు వీళ్ళెవరు? ఆ మాసికం పెట్టించడానికి వచ్చిన పురోహితులు. అలాగా, బాబు చూసారు పట్టుకో. ఇన్ని నగలు వేసుకుని యుద్ధాలు ఎలా చేసేవాళ్ళో పాపం. ఇటీ ఈ వేషం మన వీళ్ళు నలుగురికి చూపించొస్తానండి. జాగ్రత్త, దసరా రోజులు. అలాగే అల్లుడు గారు. సత్యం, ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు. ఉద్ధరణి కాఫీ పోయివే. ఇస్తా. కాఫీ కాదు, కుంకుడు పులుసు పోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి. దానికే నా ఉత్తరం రాస్తున్నారు? కాదే, ఉద్యోగ ప్రయత్నం. దానికే అయి ఉంటుందిలేండి. ఇందా, థ్యాంక్ యూ. తల్లో పెట్టండి. అలాగే. ఈ బేబీ ఎవరే బాబు? ఒక్కసారి నా ఫేస్ కేసు చూడవే. ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుచుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది. నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది? నంగనేచ కబులు చెప్పకండి. పెళ్లి కూడా చేసుకుంటానన్నారని, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం. అంతోటి పర్సనాలిటీ నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి. అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న తదినాలకు తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిది బాబు? ఉత్తరం రాసి నా కొంపకి కొరివి పెట్టావు కదే. ఏమిటి పాపారావు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. కృష్ణుడి పోజు ఇదే కదా. ఆఫీసర్లా ఆ వేషం ఏమిటండి బాబు? అవునా? చాలా బాగుంది. అంటే ఎవరిది? కిరణ్ అనుకుంటానండి. పైన డాబా మీద ఆరేసింది. ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావుది. బాబు ఆ చెప్పు నాది. ఉండేవండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే. ఇక నుంచి ఆ లూజు మనీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళాం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే. ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇన వంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైనా కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగారా? ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు,
ఈ పిల్ల ఎవరో వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చావదంతాడు. అలాగునునా? వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే వాళ్ళుడు. ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏలాగులో దొంగిలించగలిగితే పోయి. ఏం లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి ఓ రసికాగ్రేసర చక్రవర్తి. ఇంతకీ ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? ఏమా నాన్న ఉత్తరం రాశాడు. ఏమని? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల పాడు, వయస్సు 630 ఏళ్ళు. చాలా అలాగునా? అల్లుడు అల్లుడు అంటూ ఈ గిరుడెవడయ్యారా బొద్ద? నీ కూతురు ఎవరో నాకు తెలియదు. ఫాదరువా? ఇప్పుడైనా ఈయనండి పని అయిపోద్ది. చేశారా? మరి చూసుకోండి. మళ్ళీ రేపు వస్తాం అల్లుడు గారు. రేపు ఇదే కార్యక్రమం ఉంటుందా? ఆహా, మీరు ఒప్పుకునేదాకా ఈ భక్తి రచన కార్యక్రమం రోజుకోసారి ఉంటుంది. మీ మొహాలు పడ్డా అమాయకుడి చేసి కొట్టాను, పురుగులు పడిపోతారా? ఏంటో పోతున్నాడు, వేసానని మళ్ళీ పని అయిపోద్ది. మళ్ళీ వేస్తే నీ పని కాదురా, ఆయన పని అయిపోతుంది. ఈ వాటికి రాలే పదా.